ఏదైతే డ్రింకింగ్ వాటర్ సిస్టమ్కి సంబంధించి బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ ఇంకా పూర్తిగాక నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా నగర కమిషనర్ నందన్ గారు, దానికి సంబంధించిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ కానీ, ప్రత్యేకంగా ఆ విభాగానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ ఏజెన్సీలు, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లు వీరందరితో కూడా దీని మీద సమీక్ష చేయడం జరిగింది. గతంలో 2014-2019లో ఆ వర్కులు మొదలుపెట్టినప్పటికీ 80%, 75%, 90% జోన్లు వారీగా ఈ జోన్ల సిస్టంలో జోన్లు వారీగా కొంత 90%, 80% పూర్తయిన సందర్భంలో గత ప్రభుత్వంలో ఆ పనులన్నీ కూడా ఎక్కడ కూడా తిరిగి మొదలు పెట్టలేదు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారి సహకారంతో నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ప్రత్యేకంగా వారందరినీ కూడా రిక్వెస్ట్ చేసి దీనికి సంబంధించిన పనులు పూర్తి చేయాలా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లో ఉన్న ఈ వాటర్ సిస్టమ్కి సంబంధించి ఇంకా కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పాత ఓల్డ్ సిస్టము, న్యూ సిస్టము, అదేవిధంగా అక్కడక్కడ లీకేజీలు, ఇక్కడ దానికి సంబంధించిన సంస్థలు ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. స్థానికంగా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని వారి దృష్టికి తెచ్చి ఇవన్నీ కూడా శాంక్షన్ చేయించిన పిమ్మట ఆ వర్కులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలా. ఎక్కడెక్కడ ప్యాచ్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ లీకేజీలు ఉన్నాయో జోనల్ వారీగా ప్రత్యేకంగా దానికి సంబంధించిన మ్యాన్ పవర్, మెటీరియల్, మిషనరీ పెట్టుకుని పూర్తిగా తొందరగా చేయాలని ఈరోజు అధికారులు అందరూ కూడా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అధికారులు చెప్పిన మాట ప్రకారం 4 నుంచి 5 నెలల లోపల ఈ మొత్తం 26 డివిజన్లో ఉన్న ఏదైతే కొత్త పైప్ లైన్ లీడింగ్ కానీ, పాత పైప్ లైన్లు ఏదైతే గతంలో 2014-19 వేసి తర్వాత పట్టించుకోకుండా ఉన్న పైప్ లైన్ లీకేజీలు కానీ, ఇంకా ఇతర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 4 నెలల నుంచి 5 నెలల లోపల చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది. దాని మీద ప్రతి నెల కూడా రివ్యూ చేయడం జరుగుతుందని కూడా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు వారి దృష్టికి తెచ్చారు. ఎందుకంటే నిత్యం కూడా వాటర్ అనేది ప్రజలకు చాలా అవసరం కాబట్టి, ప్రజలకు అందుబాటులో అవసరంలో ఉన్న ముఖ్యమైనది వాటర్ కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కూడా వారందరూ కూడా కోరడం జరిగింది. దీనికి 4-5 నెలల లోపల పూర్తి చేసి నగరంలో ఉన్న 26 డివిజన్లో ఉన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇబ్బంది లేకుండా చేయడం లక్ష్యంగా దీనికి సంబంధించి చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తారు. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది. కాలు చేయి కదిలించడం లేదురా. పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా. త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం. వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.